మీరు ఒక్కళ్లే ఉన్న 2 సీట్లలో అటు ఇటు డొలినా సరే మీకు నిద్ర పట్టదు. కళ్ళు మూసుకుని బుక్ చేసేసుకోండి. చాలా స్టైలిష్ గా ఉంది. టైర్ల మీద ఉంటాయి ఆ సీట్లు. అది లోవర్ అవనివ్వండి, అప్పర్ అవనివ్వండి. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము తిరుమల కొండని మీరు ఇప్పుడే చూడటం జరిగింది. 3, 2, 1 go. ఈ వీడియో ద్వారా 2 బెనిఫిట్స్ అండి. ఒకటి, మనం లివో బస్ రివ్యూనైతే చూడబోతున్నాం. 2, తిరుపతిలో నేను స్టే చేసినటువంటి రూమ్ నైతే మీకు చూపిపోతున్నాను అనమాట. అంతేకాదండి, ఇంకొక మెయిన్ థింగ్, డ్రైవర్ సీట్ వెనకాల ఉన్నటువంటి సీట్స్ ని అసలు మనం బుక్ చేసుకోవచ్చా లేదా? టైర్ల మీద ఉంటాయి ఆ సీట్లు. అది లోవర్ అవనివ్వండి, అప్పర్ అవనివ్వండి. తక్కువకి ప్రైస్ వచ్చినా సరే అది మీరు ప్రిఫర్ చేయొచ్చా లేదా కూడా మనం డిస్కస్ చేసేస్తున్నాం. బస్ అయితే సూపర్ ఉందండి. కళ్ళు మూసుకుని బుక్ చేసేసుకోండి. చాలా స్టైలిష్ గా ఉంది బయట నుంచి చూడటానికి. అండ్ లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్. ఫస్ట్ టైం నేను ఒక క్రీమ్ కలర్ ఎన్విరాన్మెంట్ ఒక సెటప్ ని చూస్తున్నాను. బెడ్ షీట్స్, పిల్లోస్ కి అయితే వైట్ కలర్ ప్రిఫర్ చేశారు వీళ్ళు. బెడ్ షీట్స్ అండి చాలా నీట్ గా ఉంది. మంచి స్మెల్, అంటే వాష్ చేశారు, నీట్ గా మెయింటైన్ చేస్తున్నారని క్లియర్ గా తెలిసిపోతుంది. పాయింట్ నెంబర్ 2, ప్రొఫెషనలిజం. డ్రైవర్ అండ్ ఆపరేటర్ ఇద్దరు కూడా లివో బస్ టీ షర్ట్స్ వేసుకుని ఉన్నారు. దిస్ క్లియర్లీ షోస్ దేర్ ప్రొఫెషనలిజం. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్ అండి. అందుకే రిటర్న్ కూడా నేను ఇదే బస్ ని బుక్ చేసుకోవడం జరిగింది. పాయింట్ నెంబర్ 3 అండి, డ్రైవర్ సీట్ వెనకాల సీట్ ని అసలు ప్రిఫర్ చేయవద్దు, మీకు నిద్ర పట్టదు. మీరు ఒక్కళ్లే ఉన్న 2 సీట్లలో అటు ఇటు డొలినా సరే మీకు నిద్ర పట్టదు. ఆ బంప్స్, ఆ కుదుపులు, ఆ సౌండ్ హార్న్స్ ఇవన్నీ కూడా అసలు మీరు ప్రిఫర్ చేయకూడని సీట్ అనమాట. టికెట్స్ బుక్ చేసుకోగానే మీ వాట్సాప్ కి మెసేజెస్ వస్తూనే ఉంటాయండి. వాళ్ళు క్లియర్ గా చెప్తారు ఎటువంటి ఆల్కహాల్ గానీ మీరు చేసి ఉండకూడదని క్లియర్ గా ఇన్ఫార్మ్ చేసి ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ లో. బస్ ఇంటీరియర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, స్టైలిష్ గా ఉందని చెప్పి. ఏసీ కొంచెం కూలింగ్ ఎక్కువ ఉంది. నేను తర్వాత డ్రైవర్ కి చెప్పడం జరిగింది, ఇన్ఫార్మ్ చేశాను. స్పేషియస్ నా హైట్ కి తగ్గట్టు బానే ఉంది, పర్వాలేదు అనిపించింది. 1 సైడెడ్ తిరిగి పడుకోవాల్సి వచ్చింది. ముగ్గురం ట్రావెల్ చేయడం అనేది ఎప్పుడైనా సరే కొంచెం కష్టమే, బట్ తప్పదు. ఒక 5-6 అవర్స్ అలిపిరి చేరుకున్నామండి మార్నింగ్ 5 o'clock కి. నేనైతే దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాను కానీ రూమ్ కి ఎలాంటి ప్రీ బుకింగ్ చేసుకోలేదు. డైరెక్ట్ గా అక్కడ వెళ్ళిపోయి ఏది దొరికితే అది అనుకున్నాను. అలానే ఒక రూమ్ దొరికింది. 1 గంటకి 400 రూపాయలు. ఫ్రెష్ అప్ అయిపోయాం త్వరగా. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము తిరుమల కొండని మీరు ఇప్పుడే చూడటం జరిగింది. కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసేసి ఆటో తీసుకుని అలిపిరి మెట్ల పాయింట్ వరకు వెళ్ళి అక్కడ నుంచి నేనైతే 3550 సేక్రెడ్ స్టెప్స్ 3550 పవిత్ర మెట్లని ఎక్కి స్వామివారిని దర్శించుకోవడం అయితే జరిగింది. నేను ఒక వీడియో కూడా చేశానండి, ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీరు ఛానల్ని ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోని పూర్తిగా చూసి నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నానండి. అదండి ఈ వీడియో. ముందుగా చెప్పినట్టు నాకు ఈ బస్ నచ్చింది. రిటర్న్ కూడా ఇదే బుక్ చేసుకున్నాను. తిరుపతి బస్ స్టాండ్ నుంచి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ వరకు బుక్ చేసుకోవడం జరిగింది. ఆన్ టైం దించడం కూడా జరిగిందండి. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ ఇది. కాసేపట్లో నేను బస్ అయితే దిగిపోయాను. త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి కూడా వెళ్ళిపోవడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి.